వ్యతిరేకంగా పోరాటం చేసే సందర్భంలో 700 మంది రైతులు బలి తీసుకున్నటువంటి సందర్భం ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మర్చిపోతున్నారన్న మాట సందర్భంగా చెప్తా ఉన్నాం. రైతు ఉద్యమానికి నరేంద్ర మోదీ గారు దిగివచ్చి రైతులకు క్షమాపణ చెబుతూ ఆ నల్ల చట్టాలను రద్దు చేసుకున్నటువంటి మీరా ఈరోజు రైతుల గురించి మాట్లాడదని చెప్పిన మాట సందర్భంగా బాగా గుర్తు. ఉత్తరప్రదేశ్లో రైతులను తొక్కించి చంపినటువంటి ఘటనలు, ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో కనీసం రైతుల పట్ల విచక్షణంగా కావలసుకొని దాడి జరిపి అనేక మంది మరణానికి కారణమైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవడంలో విఫలమైనటువంటి మీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అంశాలు, ఈరోజు రైతుల పైకి మంత్రుల కాన్వాయ్, అదేవిధంగా ఆ రోజు ఆందోళనలు పత్రిక క్లిప్పింగ్ మీకు పంపించి ఏర్పడేస్తా ఉన్నా నేను. అంటే రైతులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినటువంటివి మీ హయాంలో. ఈ విధంగా నిరసనలో దారుణం, కారుతో తొక్కించి చంపినటువంటి ఘటన, వారిపై చావు కారణమైనటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోలేని సందర్భాన్ని గుర్తు చేస్తూ, అంటే అన్ని క్లిప్పింగ్లు చూపే ప్రయత్నం చేయకుండా ఆ రోజు రైతు ప్రయోజనాల కోసం ఆలోచన చేయలేని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బస్సు యాత్రను బయలుదేరింది. అసలు బస్సులో బయలుదేరిన వారిలో ఒకరంటే ఒకరు గిట్టదు. సరే, అది మీ అంతర్గత వ్యవహారమే అనుకున్నా, ఈరోజు నేను మీ ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు తెలంగాణ రైతు ప్రయోజనాల కోసం మీరు ఒక్క మాట మాట్లాడినటువంటి సందర్భం చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం. ముందుగా అంతేందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3వ దఫా ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా రైతులకు నేరుగా ప్రయోజనాలు చేకూర్చేటువంటి కార్యక్రమం ఒక్కటి చేసిండా నేరుగా అనేది ఒకటి అడుగుతా ఉన్నాం. ఈ 12 సంవత్సరాల్లో రైతులకు రుణమాఫీ చేసిండ్రా, లేదు మీరు అధికారులు రాష్ట్రాల్లోనన్నా రైతులకు రుణమాఫీ చేసిరని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వరేస్తే ఊరి అన్నట్టుగానే వారికి మద్దతు ఇచ్చి ఈరోజు మీరు మీటర్లు పెట్టాలని చెప్పని రైతులపైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వంపైన ఒత్తిడి కార్యక్రమం చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం జరిగినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ రైతులకు సంబంధించినటువంటి మోటార్ల పైన ఆ మీటర్లకు ఈరోజు మీరు ఈరోజు మాకు శుద్ధులు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం ఏ మేరకు సబబు అనే మాట సందర్భంగా చెబుతూ ఇప్పటి వరకు నేను లెక్కలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ కొన్ని ప్రశ్నలకు రైతాంగానికి సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 19వ తేదీ ఏప్రిల్లో ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి పంటను కొనుగోలు చేయాలని చెప్పినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు మీరు కేంద్రంలో 2 మంత్రులు, 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ రోజన్నా తెలంగాణ రైతుల పక్షాన ఈరోజు ఇక్కడ వడ్లను కొనండి అనేటువంటి మాట ఒక్క రిప్రజెంటేషన్ మీరు ఇచ్చిరని అడుగుతా ఉన్నాను. అంతేందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. ఆ మద్దతు ధరకు ఈరోజు ఇక్కడ తెలంగాణ నుంచి 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పి అంటా ఉంది. కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులకు మీ ద్వారా అడుగుతా ఉన్నా, ప్రజలకు రైతులకు కూడా తెలవాలి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడమే కానీ తెలంగాణలో పండుతున్నటువంటి వరి ధాన్యం మొత్తం ఆ మద్దతు ధర కొనుగోలు చేయడం లేదు. కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామంటుంది. మరి మిగతా ధాన్యం ఈరోజు మద్దతు ధరకు రైతుల పక్షపాతి ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మిగతా పండించిన పంటను కూడా అదే మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతోని కొనుగోలు చేస్తుంది. ఈ అంశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రహించాలి. నిజంగా మీకు తెలంగాణ రైతులపైనే ప్రేమ ఉండుంటే, మీరు రైతుల పక్షపాత నిరూపించుకునేది ఉంటే ఈరోజు బస్సు యాత్ర కంటే ముందు ఢిల్లీ యాత్ర చేపట్టి మా రాష్ట్రంలో ఇప్పటి వరకు నిన్నటి రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళ్ళాలో వరి ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని, చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసే క్రమంలో అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా కలెక్టర్లకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై భవన్ నుంచి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు లెక్కలు చెప్పిన క్రమంలో ఈరోజు వాళ్ళంతా కూడా తప్పుడు సమస్యలు చేస్తారు. గన్ని బ్యాగులు ఏమంటూ ఉన్నారు, కానీ సుమారు 20,86,00,000 గన్ని బ్యాగులు ఆల్రెడీ సిద్ధం చేసుకొని
ఆయా జిల్లాలకు పంపించి ఆయా కొనుగోలు కేంద్రాలకు పంపించిన సందర్భంలో, ఎప్పుడో కొనుగోలు పూర్తయి ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ మనం అనుకున్నది 140 లక్షల మెట్రిక్ టన్నులు ఇంచుమించు. అందులో ఒక 25 లక్షలు విత్తనాల కోసం, ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు వారు తినడానికి కోసం ఉంచుకునేట్టు సన్నబియ్య వడ్లు వేసుకున్నట్టు వాళ్ళు ఉంచుకున్నది చూస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం కోసం మేము ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాం. 90 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినా ఈ రబీ పంటలో రైతులు పండించిన పంటను కొనడానికి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి క్రమంలో మీరు కొంటున్నది మద్దతు ధర కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అది నిన్నటికి బహుశా ఈ రోజు పూర్తి అయిపోతున్నది. ఇక మిగతాదంతా కూడా ఈ 90 లక్షల మెట్రిక్ టన్నులలో మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న క్రమంలో జిల్లా కలెక్టర్ ద్వారా, పౌర సరఫరాల శాఖ ద్వారా సుమారు 8,570 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి ధాన్యం వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఇంచుమించు ఇంకా 25,000 మెట్రిక్ టన్నులు రావడానికి అవకాశం ఉందని చెప్పని భావిస్తూ ఉన్నాం. 25 లక్షల మెట్రిక్ టన్నులు రావడానికి అవకాశం ఉందని భావిస్తూ ఉన్నాం. దానికోసం కూడా నిన్నటి రోజు 10 రోజుల లోపలనే ఈ మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేసి చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు కల్లాలో ఉన్నది ఇంచుమించు 8 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 10,000 మెట్రిక్ టన్నుల వరకు ఉంది. అది ఈ 3 రోజులను కొనుగోలు అని చెప్పి కూడా ఆదేశించి ఇచ్చినటువంటి సందర్భంలో ఈరోజు కొనుగోలు చేసినటువంటి రైతు కూడా ఇప్పటి వరకు 48 గంటల్లో 8,749,000 రూపాయలు రైతు ఖాతాల్లో కూడా మేము వేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ విధంగా రైతులను ఇబ్బంది పెట్టకుండా 8,749 కోట్లు ఇప్పటి వరకు రైతు ఖాతాల్లో కొనుగోలు చేసేదానికి వేయడం జరిగింది. నేను ఇక్కడ అంటే మనం సంబంధించి ప్యాడీ ఎంత ఈ సంవత్సరం వచ్చింది అనేటువంటిది నిన్ననే మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండుంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఈరోజు మీరు దొడ్డుబట్లు కొనమంటారు, మా దగ్గర సామర్థ్యం 52 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కొనమంటారు. అంటే తెలంగాణలో రైతులు పండించిన పంట మొత్తం కూడా మీరు ప్రకటించిన మద్దతు ధర కొనుగోలు చేస్తే అప్పుడు మీకు మా రైతుల పట్ల ప్రేమ ఉంది. సరే, అక్కడక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అధిగమించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు లారీల కొరత ఉంటే ఈరోజు ఇసుకకు సంబంధించిన లారీలు, సిమెంటుకు సంబంధించిన లారీలు అన్నిటి కూడా గౌరవ జిల్లా కలెక్టర్లందరూ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు మళ్లించే కార్యక్రమం చేస్తారు. ఇసుకకు సంబంధించిన ట్రాక్టర్లు గ్రామాల్లో కూడా బంద్ చేసి, కూపన్లు ఇచ్చి బంద్ చేసి ట్రాక్టర్లను కూడా మీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించి ఏర్పడిస్తున్నాం. ఈసారి పంట బాగా వచ్చిందని చెప్పి రైతు సోదరులు చెప్తున్నారు, సంతోషపడుతున్నాం. రైతులు మాకు బరకత్ వచ్చింది సార్ అని చెప్పి అంటున్నారు. అలాంటి బరకత్ వచ్చినటువంటి రైతుకు, పంట పండించిన రైతుకు నష్టం కావద్దని చూస్తున్నాం. కాస్త ఇబ్బంది లారీల కొరత వల్ల వచ్చిందంటే కూడా ఇప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అకాల వర్షం పడి రైతుకు ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందని చేస్తున్నటువంటి ప్రతిపక్షాల ఆరోపణ కూడా మేము ధీటుగా సమాధానం చెప్పినాం. ఎక్కడ కూడా ఒకవేళ అలాంటి అకాల వర్షం పడ్డా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, వెంటనే బాయిల్డ్ రైస్ మిల్ పంపాలని చెప్పని కూడా ఆదేశాలు ఉంది. అక్కడక్కడ పడ్డటువంటి ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసినాం. ఎలాంటి ఆ విషయంలో రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఈ రైతు ప్రభుత్వం మీ ప్రభుత్వం. రైతు సోదరులు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతు ప్రయోజనాల కోసం రైతు పండించిన ప్రతి పంటను కూడా, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఐకేపీ ద్వారా, ట్యాక్స్ ద్వారా, డిసిఎంఎస్ ద్వారా, ఈరోజు మార్కెట్ ద్వారా కొనేటువంటిది తప్పనిసరిగా చివరి గింజ కొనుగోలు చేసి కార్యక్రమం తీసుకుంటుంది. వేగవంతం చేయాలని చెప్పి నిన్నటి రోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమావేశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏర్పడేశారు. మరో 9-10 రోజుల లోపల చివరి గింజ కూడా పూర్తిగా కొనుగోలు చేస్తాం. ఎక్కడ కూడా రైతులు ఆందోళన చెందవద్దని చెప్పి నేను ఈ ప్రభుత్వ పక్షాన్ని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రైతు ప్రభుత్వం, రైతు ప్రయోజనాల ప్రభుత్వం, రైతు ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం. ఈరోజు అక్కడక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే, లారీల కొడుతుంటే వాటిని కూడా సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మిగతాది కూడా కొనుగోలు పూర్తయ్యేంత వరకు ఈ ప్రభుత్వం రైతులు సహకరించవలసిందిగా, అంటే రైతును అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధశుద్ధిని ఈరోజు మీ ద్వారా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందన్నమాట సందర్భంగా చెప్తూ, నిజంగా ఈరోజు కేంద్రానికి, ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒకవేళ ఈ ప్రభుత్వం పైన, ఈ రైతుల పైన గిట్ట నమ్మకం ఉండుంటే ఈ మిగతా 52 లక్షలే కాదు, మిగతా పంటను కూడా మీరు మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము కోరుతూ, ఈరోజు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మా ప్రభుత్వాన్ని పెట్టడం, మా ప్రభుత్వం తప్పట్టడం కరెక్ట్ కాదన్న మాట సందర్భంగా చెప్తూ అసలు రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కే భారతీయ జనతా పార్టీకి లేదన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ హరీష్ రావు గారు కూడా ధాన్యం కొనుగోలు దగ్గరికి వెళ్ళి షోలు చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు కూడా కల్లాల దగ్గరికి వెళ్ళి షో చేసే ప్రయత్నం. అంతకుముందు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వారు బాధ్యత గల శాసనసభ్యుడు. నిజంగానే ఇక్కడ సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకోరండి, ఆ సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు మిమ్మల్ని నేను కూడా ఒక సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని, ఒకవేళ మీకు రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని మీరు 52 లక్షల మెట్రిక్ టన్నులే కనీస మద్దతు ధర కొంటున్నారు. మా రాష్ట్రంలో ఇంకా 25,000 ఇంచుమించు 52 లక్షల మెట్రిక్ టన్నులు, 25 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా అదనంగా మనకు రాబోతా ఉంది. దాన్ని మద్దతు ధరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని చెప్పని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిలదీని ముందుగా అంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రశ్నించారు హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ రైతుల పక్షాన. అరే మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ నుంచి కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులే ఈ మద్దతు ధర కొనుగోలు చేస్తామని చెబితే మిగతా 25 లక్షల మెట్రిక్ టన్నుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు నష్టం చేకూరద్దని, రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి ఈ అదే మద్దతు ధరకు మిగతాది కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. ఈ విధంగా రైతుల పక్షాన్ని నిలబడేటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి మాటలు కరెక్ట్ కాదు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి, నిజంగా హరీష్ రావు గారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచండి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెంచండి. మీరు 52 లక్షల మెట్రిక్ కాదు, మొత్తం ఇక్కడ తెలంగాణలో వచ్చిన పంటను మొత్తం కొనాలని చెప్పని ఒత్తిడి చేస్తే తప్ప మిమ్మల్ని ఎవరు నమ్మరన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎందుకు బీజేపీ నాయకులు నిలదీయడంలో హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈరోజు నిన్నటి రోజు కూడా అంకెలు చెప్పిన